నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుగా మారింది అగ్రరాజ్యం పరిస్థితి. ఇరాన్ విషయంలో తానొకటి తలిస్తే దైవం మరొకటి చేస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య అమెరికా జోక్యంతో యుద్ధం తారస్థాయికి చేరింది. అయితే తమ దాడులపై ప్రతిస్పందన విషయంలో ట్రంప్ లెక్కలు తప్పినట్టుగా కనిపిస్తోంది. టెహ్రాన్లో అధికార మార్పిడి ఆయన ఫస్ట్ టార్గెట్. అయితే అధికార మార్పిడి ముందు యుద్ధం కారణంగా తలెత్తే సమస్యలు పెద్దవేమీ కాదనుకున్న అమెరికా అంచనాలు తలకిందులయ్యాయి. ఫలితంగా ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చమురు నిల్వలను బయటకు తీయాల్సి వస్తోంది. ఇరాన్పై దాడులు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో అధ్యక్షుడు ట్రంప్ ఉన్నప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ వైట్ స్పష్టం చేశారు. యుద్ధం వల్ల పశ్చిమాసియాలో ఇంధన సరఫరాకు అంతరాయం కలగబోదని, ఇంధన మార్కెట్లలో సంక్షోభం తలెత్తదని ఆయన ధీమాగా చెప్పారు. అదే మాట ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఆగమాగం చేస్తోంది. దాడులు తీవ్రతరం చేస్తే ఆర్థిక వ్యవస్థలను టెహ్రాన్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్న హెచ్చరికలను కొట్టిపారేశారు. అదే ఇప్పుడు అగ్రరాజ్యాన్ని చిక్కుల్లో పడేస్తుంది. చమురు రవాణాను ఇరాన్ అడ్డుకుంటుందనే కొంతమంది ఆందోళనలే ఇప్పుడు నిజమయ్యాయి. హార్మోజ్ జలసంధిని టెహ్రాన్ మూసివేసింది. గతం కంటే ఈసారి రవాణా నౌకలపై భారీగా దాడులకు దిగుతోంది. పర్షియన్ గల్ఫ్లో ఇంధన రవాణా పూర్తిగా స్తంభించింది. దీంతో అమెరికాలో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికన్లపై భారాన్ని తగ్గించడానికి ట్రంప్ ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. హార్మోజ్ జలసంధిపై ట్రంప్ ప్రభుత్వానికి ఒక ప్రణాళికంటూ లేదంటూ డెమోక్రాట్ సెనేటర్ క్రిస్టోఫర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరోవైపు యుద్ధం ఆపుతానంటున్న ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ షాక్ ఇచ్చారు. అమెరికా ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలంటే తాము పెట్టిన 3 షరతులను అంగీకరించాల్సిందేనంటున్నారు. టెహ్రాన్ 3 కండిషన్లలో మొదటిది ఇరాన్ యొక్క హక్కులను గుర్తించాలి. అంతర్జాతీయంగా ఇరాన్కు ఉన్న భద్రత, అణు కార్యక్రమానికి సంబంధించిన హక్కులను గుర్తించాలని కోరింది. ఇక రెండోది యుద్ధంలో జరిగిన నష్టాలకు పరిహారం ఇవ్వాలి. అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్లో జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. మూడవది మళ్లీ దాడి చేయబోము అని అంతర్జాతీయ హామీ ఇవ్వాలని కోరింది. దీంతో యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుందో, ఎప్పుడు ఆగిపోతుందో ఎవ్వరికీ అంతు చిక్కట్లేదు. అయితే యుద్ధ పరిణామాలు మాత్రం ప్రపంచంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ఇదే అంశంపై పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ అంతే సత్యం గారు. సత్యం గారు, నమస్కారం అండి. నమస్తే సత్యం గారు, అమెరికా మ్యాక్సిమం ప్రెషర్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇది ఎక్కడో బెడిసి కొట్టినట్టుగా కనిపిస్తోంది వ్యవహారం. ఎందుకంటే ఆర్థిక ఆంక్షల కంటే హార్మోజ్ జలసంధిని అడ్డు పెట్టుకొని ఇరాన్ చేస్తున్నటువంటి కౌంటర్ ప్రెషరే ఎక్కువగా వర్కౌట్ అయింది. దాని ప్రభావమే ఎక్కువగా ఇప్పుడు కనిపిస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా. ఏమంటారు మీరు? అమెరికా వేసుకున్న అంచనా ఏమిటంటే ఇరాన్ని ఎయిర్ స్ట్రైక్ ద్వారా కొలాప్స్ చేయగలం, వారం రోజుల్లో ప్రతిఘటన ఉండదు కాబట్టి తేలికగా ముగించవచ్చు అనుకున్నారు. కానీ ఇరాను అమెరికా స్థావరాల పేరు మీద అమెరికా స్థావరాలు, తర్వాత అమెరికన్ కంపెనీలు లేదా ఇతర మల్టీనేషనల్ కంపెనీలు వెలికి తీసేటువంటి గల్ఫ్లో ఉన్నటువంటి బావులన్నింటినీ ధ్వంసం చేసింది, చమురు రిఫైనరీలని. దాంతో ఇవాళ అన్ని దేశాలు కూడా ఆ సంక్షోభానికి లాగబడ్డాయి. తర్వాత రెండవది హార్మోజ్ జలసంధి మూసేయడంతో మరింత ఇంకా ఈ క్రైసిస్ పెనెట్రేట్ అయింది. తర్వాత మూడో అంశం ఏంటంటే ఇవాళ వచ్చేవరకల్లా ఈ వారంలో యుద్ధం స్టార్ట్ 28వ తారీఖు నుంచి ఎప్పటికీ 12 రోజులు ముగిసింది, 13 రోజులు. గత 3 రోజులుగా ఈ క్రైసిస్ ఇంటింటా చేరింది, మనిషికి చేరింది. ఇవాళ నిన్నటి నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నిటి యొక్క ఛార్జీలు పెరిగినాయి, ముబ్బడిగా పెంచేశారు. ఏది ఇంధనం కొరత వలన. అట్లా ఇంటింటా గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పుడు ఇంటింటా చర్చ జరుగుతుంది. మహిళలు కూడా ఎందుకు దొరకట్లేదు గ్యాస్ అంటే, ఇట్లా అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తే దొరకట్లేదంటే వాడికి ట్రంప్కి ఏం పని లేదా అనేటువంటి స్థితిలో ఉన్నారు ఇవాళ మహిళలు. ఇంటింటా గ్యాసు సమస్య వస్తుందట తెలుసుకొని, అంటే ఫ్లైట్లో పోయే వాటి దగ్గర నుంచి ఇంట్లో ఒక మహిళ గ్యాస్ వాడేటువంటి మహిళ వరకు ఇవాళ
ట్రంప్ దాడి వలన ఇది జరిగింది అని అంటే ఖచ్చితంగా అది వ్యతిరేక అభిప్రాయానికి దారితీస్తూ ఉంది. ఇట్లా క్రైసిస్ గతంలో అది ఇంత మైక్రో లెవెల్కి చేరేయలేదు. ఈ 3 రోజుల నుంచి అది ఆ స్థాయికి చేరింది. ఇదొక అంశం అయితే మనం అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎప్పుడో నెల రోజుల తర్వాత దొరుకుతాడు లేదా 15 రోజుల తర్వాత దొరుకుతాడు కొమేని అది మొదటి రోజు చంపేసింది. దాంతో ఏమైందంటే ఇరాన్లో ప్రజల వ్యతిరేకత కొమేని వ్యతిరేక ప్రదర్శనలు చేశారు గతంలో. ఇప్పుడు కొమేని లేడు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయటానికి. కాబట్టి అమెరికా ఆశించినటువంటి ప్రభుత్వ మార్పిడి లేకపోతే కొమేని వ్యతిరేక ప్రదర్శనలు ఆగిపోయినాయి. కొమేని చనిపోగానే కొమేని మీద సానుభూతితోటి ఇవాళ లక్షల మంది ఇరాన్లో ప్రదర్శనలు చేస్తారు ఇన్ ఫేవర్ ఆఫ్ కొమేని. అంటే కొమేని వ్యతిరేక ప్రదర్శనలు జరగాల్సింది కొమేని ఫేవరబుల్గా అమెరికా వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి ఇవాళ ఇరాన్లో. దాంతో ప్రభుత్వాన్ని మార్చేయవచ్చు అన్నటువంటిది దూరం అయిపోయింది. కాబట్టి ఈ విధంగా అమెరికా వేసుకున్నటువంటి అంచనాలన్నీ కూడా గురి తప్పటంతో తర్వాత ఇరాన్ ఇంకొక వ్యూహం కూడా అమలు చేసింది. తనే కాదు సంక్షోభాలు ఉండేది, ప్రపంచం మొత్తాన్ని సంక్షోభంలోకి లాగింది. దాంతో ఇప్పుడు ఇవాళ ప్రతి దేశం రియాక్ట్ కావాల్సి వస్తుంది. యుద్ధం ఆపేయండి అనో లేదా ఇది కరెక్ట్ కాదనో ఇటువంటివన్నీ రియాక్ట్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ అన్ని దేశాలకు కూడా ఇవాళ సాపేక్ష కొరత ఏర్పడింది. ఇంకో వారం పోతే ఇది రిలేటివ్ స్కేర్సిటీ పోయి అబ్సల్యూట్ స్కేర్సిటీగా మారుద్ది. అంటే దరిదాపు అన్ని మూసేసుకునే పరిస్థితి ఏర్పడుద్ది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు వస్తాయనుకొని అమెరికా అనలేదు. కాబట్టి అమెరికాలు ఇప్పుడు ఇంటర్నల్గా ఎక్స్టర్నల్ కూడా అమెరికా మీద ప్రెజర్స్ పెరుగుతున్నాయి. తర్వాత ట్రంప్ నుండి కూడా ఇక తొందరనే ముగుస్తుంది అంటుండు. తర్వాత ఇరాన్లో మాకు టార్గెట్ ఏం మిగలేదు, అన్నీ అయిపోయినాయి అని కూడా అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది అమెరికాకు కౌంటర్ ప్రొడక్టివ్ ఉంది. ఇప్పుడు యుద్ధం కనుక ఆపేస్తే వియత్నాంలో ఓడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్లో ఓడిపోయింది, ఇప్పుడు ఇరాన్లో కూడా అమెరికా ఓడిపోయింది అనేది జమ కడతారు. కాబట్టి ట్రంప్కున్న పరువు ఇప్పుడు రేపు మధ్యంతర ఎన్నికలు 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆ ఎన్నికల్లో కూడా ఇది డిఫెండ్లో పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ట్రంప్కు పెద్దగా ఆయన హీరోయిక్ ఇమేజ్ కోసం దాడి చేస్తే చివరికి విలన్ కన్క్లూజన్ వచ్చేటువంటి అవకాశం అవపడుతుంది. అసలు ఇరాన్ సామర్థ్యాన్ని ట్రంప్ తక్కువ అంచనా వేయడం వల్లే ఇవాళ ఈ పరిస్థితి ఉందంటారా? ఎందుకంటే ట్రంప్ సలహాదారు ఒక మాట అన్నారు, ఇరాన్ రెజీమ్ చేంజ్ అనేది ఒక చాలా చిన్న సమస్య అన్నట్టుగా మాట్లాడడం చూస్తుంటే గతంలో ఇరాక్ విషయంలో కావచ్చు, లిబియా విషయంలో కావచ్చు, అక్కడ జరిగినటువంటి పొరపాట్లే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతున్నాయని అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇరాన్ ఇట్లా ఒక 15 రోజులు రెసిస్ట్ చేస్తుంది అనుకోలేదు వాళ్ళు. ఎక్కడిదక్కడే ఇరాక్ను స్తంభింపజేశాడు కదా అమెరికా. ఇరాక్ని ఎక్కడికక్కడే స్తంభింపజేసిండు, వాళ్ళ ఎయిర్లైన్స్ని కానీ వాళ్ళ డిఫెన్స్ని కానీ మొత్తాన్ని కూడా. కానీ ఇరాన్ అలా చేయలేకపోయాడు. దానికి కారణం ఏంటంటే బహుశా ఇరాన్ మిజైల్స్ టెక్నాలజీ వాళ్ళు ఎన్నాళ్ళు వ్యతిరేకంగా పోరాటం చేయగలిగినటువంటి శక్తి కలిగించింది. కాబట్టి అటువంటి క్యాపబిలిటీస్ ఉన్నట్టు, అంత క్యాపబిలిటీస్ ఉన్నట్టు అమెరికా ఇజ్రాయెల్ అంచనా వేయలేదు. కాబట్టి రెండోది ఖొమేనిని చంపేసి కమాండర్లను చంపేస్తే సరెండర్ అవుతారు అనుకున్నారు. కానీ ఈ స్థాయిలో ప్రతిఘటన ఉంటుందని చెప్పేసి అమెరికా ఊహించలే. ఇతర దేశాల ఎక్స్పర్ట్స్ కూడా ఇవాళ నిన్న రాస్తా ఉన్నారు. ఈ స్థాయిలో ఇంత ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ మళ్ళీ దరిదాపు 1 to 40 వరకు ఉన్నటువంటి ర్యాంకర్స్ అంతా చనిపోయిన తర్వాత కూడా ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు 41 నుంచి 100 వరకు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ రీఆర్గనైజ్ అయ్యి ఈ స్థాయిలో రెసిస్ట్ చేస్తారనుకోలేదు. వికలమై ఏ ప్రాంతం సైన్యం ఆ ప్రాంతాలను ఎవరికి చేస్తే ఒకళ్ళకు కనెక్షన్ లేకుండా అనుకున్నారు. కానీ యాజ్ ఎ నేషన్గా ఇవాళ నిలబడ్డది మళ్ళీ రీఆర్గనైజ్ అయ్యి. కాబట్టి వాళ్ళు వేసుకున్నటువంటి ఆ అంచనా కూడా తప్పింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో చాలా కీలకంగా ఉన్నటువంటి ఈ హార్మోజ్ జలసంధిని మూసేయడం అంటే మరి దానికి ఆల్టర్నేటివ్ రూట్స్ ఏమైనా ఉన్నాయంటారా? లేదు అని అంటే ఇరాన్ దయాదాక్షిణ్యాల మీదనే అన్ని దేశాలు కూడా ఆధారపడాల్సినటువంటి అగత్యం అవసరం వచ్చిందా? దరిదాపు 6 రెట్లు ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరుగుద్ది. ఉన్నాయి ఆల్టర్నేటివ్ రూట్స్. ఉదాహరణకు మన ఇండియాని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే హార్మూజ్ జలసంధి నుంచి బాంబేకు 2000 కిలోమీటర్లు, అంటే 2 రోజుల్లో చేరుద్ది మనకు. అటువంటిది ఇప్పుడు గల్ఫ్ దగ్గర ఆపేస్తే మనం రష్యా వెస్ట్ నుంచి లేదా అమెరికా నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకోవాలంటే సూయేజ్ కెనాల్ ద్వారా రావాలి. సూయేజ్ కెనాల్ అంటే రెడ్ సీ ద్వారా రావాలంటే లేదా సూయేజ్ కెనాల్ ద్వారా రావాలంటే అమెరికా నుంచి 17,000 కిలోమీటర్లు, రష్యా నుంచి 15,000 కిలోమీటర్లు. 2,000 కిలోమీటర్ నుంచి రావాల్సిన పెట్రోలు లేదా గ్యాసు
అట్లా 15-16 వేల కిలోమీటర్ల నుంచి ఇది 2 రోజులు వచ్చేది, అది 17-18 రోజులు పడుతుంది. ఇది ఇది ఒక భారం. ఇది కూడా దీని నుంచి కూడా సౌకర్యంగా లేదంటే కేప్ టౌన్ దగ్గర నుంచి రావాల్సి వస్తుంది. సౌత్ ఆఫ్రికా కింద నుంచి మనకు కన్యాకుమారి ఎట్టుందో వాళ్ళకి కూడా కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పేసి ఇట్ ఇస్ ఏ కనెక్టింగ్ పాయింట్ బిట్వీన్ యూరోప్ అండ్ ఏషియా. అక్కడ షిప్పింగ్ కనెక్టింగ్ పాయింట్ ఉంది. కాబట్టి యూరోప్ నుంచి కానీ, అమెరికా నుంచి కానీ, రష్యా నుంచి కానీ ఇంకా పైనుంచి తిరిగి రావాలంటే అది 25,000 కిలోమీటర్లు. అంటే 2,000 కిలోమీటర్లు రావాల్సినటువంటి పెట్రోలు సూయజ్ కెనాల్ అయితే 16-17 వేల కిలోమీటర్లు, దరిదాపు 20 రోజులు. 25 కిలోమీటర్లు అంటే దరిదాపు 40 రోజులు మనకు చేరటానికి పడుతుంది. ఏది యూరోప్ నుంచి కానీ, అమెరికా నుంచి కానీ, రష్యా వెస్ట్ నుంచి కానీ. ఇది మూడోది. నాలుగోది రష్యా నుంచి వచ్చేది మనకు చైనా సీ ద్వారా చెన్నై చేరుకోవాలంటే 12,000 కిలోమీటర్లు. ఇప్పుడు నియరెస్ట్ ఇదే. కాబట్టి దీనికి కూడా 15 రోజులు పడుతుంది. కాబట్టి ఇవాళ రష్యన్ క్రూడ్ ఆయిల్ ఇటు ఈస్ట్ నుంచి అయితే 12,000, వెస్ట్ నుంచి అయితే 16,000 కిలోమీటర్లు పడుతుంది. కాబట్టి ఇది దరిదాపు 1000 కిలోమీటర్లు దరిదాపు ఒక రోజు కింద లెక్క కడతారు. 24 అవర్స్ ప్రయాణిస్తుందని. అందుకే ఎన్ని వేలు ఉంటే అన్ని రోజులు మినిమం. ఇంకొక 5-6 కలుపుకుంటే ఇవాళ 2 రోజులు రావాల్సినటువంటి పెట్రోలు 20 రోజులు, 40 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ట్రాన్స్పోర్ట్ ఈ విధంగా పెరిగితే మనం భరించలేని స్థితికి ట్రాన్స్పోర్ట్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మరి దరిదాపు ఆయిలే కాకుండా ఇతర సరుకులన్నిటి ధరలు పెరిగినాయి. ఇవాళ నేను అడిగితే నిన్న కేజీ ఆయిల్ వంట నూనె 160 అన్నారు, ఇవాళ 185 అట. ఇట్లా అన్ని పెరుగుతున్నాయి సార్ అని చెప్పేసి వాళ్ళు కూడా రిటైలర్స్ అంటా ఉన్నారు. అందుకని ఇది పెద్ద సంక్షోభానికి దారితీస్తుంది. ముఖ్యంగా గ్యాస్ అయితే మన దేశానికైతే దరిదాపు ఖతారే 45% మనకు సప్లై చేస్తుంది. మన దేశంలో 49% దొరుకుతుంది, 51% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం గ్యాస్ని. అంటే మన 49% అంటే ఈక్వల్ టు 36 బిలియన్ క్యూబిక్ మీటర్స్ మనం వాడేది, మన దేశంలో ఉత్పత్తి చేసుకునేది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 49%. ఇంకా 51% అంటే 37-38 బిలియన్ క్యూబిక్ మీటర్స్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. అందులో 45% ఖతార్ నుంచి రావాలి. ఇవాళ ఖతార్ మీద దాడి జరిగింది, రిఫైనరీల మీద దాడి జరిగింది ఇరాన్. దాంతో గల్ఫ్ మూసేయటం, చుట్టూన్నటువంటి దేశాల మీద దాడులు జరగటంతో ఇవాళ గ్యాస్ క్రైసిస్ ఉన్నది. ఆయిల్ క్రైసిస్కు కొద్దిగా మేము సప్లై చేస్తామని రష్యా ముందుకొచ్చి దరిదాపు డైలీ 100 lakhs బ్యారెల్స్ సప్లై చేస్తుంది. మనకు 50 మన దేశంలో మన కెపాసిటీ 56 lakhs బ్యారెల్స్ శుద్ధి చేసే రిఫైనరీస్ ఉన్నాయి. వాళ్ళు డైలీ 100 lakhs సప్లై చేస్తాం అంటున్నారు. కాబట్టి రష్యా ఆల్టర్నేటివ్ దొరకడంతో అంత క్రైసిస్ ఆయిల్కు ముంచుకురాపోవచ్చు, కానీ గ్యాస్కు మాత్రం ఖచ్చితంగా ఒక వారంలోనే దరిదాపు కళ్ళు తేలగిలేసేటువంటి స్థితి రాబోతుంది. రైట్. సత్యం గారు, ఇప్పుడు ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అన్నీ కూడా బయటకు తీసి ఏదో మేనేజ్ చేస్తూ ఉంది కదా అమెరికా. అంటే ఇది కేవలం ఒక టెంపరీ రిలీఫ్గా మనం చూడాలి. అయితే ఇప్పుడు అక్కడ పెరుగుతున్నటువంటి ఈ ప్రైజెస్ ఇవన్నీ చూసి జనం గగ్గోలు పెడుతున్నారు. అనవసరంగా మీరు ఇందాక చెప్పినట్టుగా మెంటల్ ఏమైనా ఎక్కిందా ట్రంప్కి, ఎందుకు అనవసరంగా వెళ్ళి ఇక్కడ మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఇంధన ధరల భారాన్ని మోయగలదంటారా అమెరికా? ఖచ్చితంగా ఇది భారమే. ఎందుకు భారం అంటే రిఫైనరీ కెపాసిటీ అమెరికా పెద్దది ప్రపంచంలో. దరిదాపు 22% పెట్రోల్ను రిఫైర్ చేస్తుంది, అంటే శుద్ధి చేసి అమ్ముకుంటుంది, వాడుతుంది. కానీ నిల్వలు మిగతా చోట్ల రష్యా కానీ, లేకపోతే సౌదీ అరేబియా కానీ, తర్వాత మన మదురో దేశం, ఈ దేశాల్లో ఎక్కువ రిజర్వ్స్ ఉన్నాయి. వెనిజులాలో రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ శుద్ధి చేయటం మాత్రం మీ గల్ఫ్ నుంచి, మిగతా దేశాల నుంచి ఆక్రమించి అమెరికాలో శుద్ధి చేసి అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ చేసి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు గల్ఫ్ నుంచి లేదా ఇతర దేశాల నుంచి ఎక్స్పోర్ట్ లేకపోతే అమెరికా స్కేర్సిటీ ఉంటుంది, వాళ్ళ రిజర్వ్స్ నుంచి వాడుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది అమెరికా ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, గ్యాస్కి కానీ లేకపోతే ఆయిల్ ప్రైసెస్ పెరిగి. ఇది ఒక భాగం అయితే ఈ మధ్య కాలంలోనే టారిఫ్ల వల్ల కూడా వాళ్ళు ధరల పెరుగుదల అనుభవించారు. ఇప్పుడు ఇది కాబట్టి సహజంగానే వాళ్ళ అమెరికన్స్ జనరల్గా స్టెబిలైజేషన్ కోరుకుంటారు. ఇంత అన్స్టేబుల్ గవర్నెన్స్ను కోరుకోరు.
అందులో బలమైనటువంటి డెమోక్రాట్స్ ఉన్నారు ఎడ్యుకేట్ చేసేందుకు. కాబట్టి ఖచ్చితంగా అది ఒక భారమే. రెండోది, అమెరికా ఇప్పటికే చాలా అప్పుల పడి ఉన్నది. 120% అప్పులు ఉన్నాయి. అంటే $30 ట్రిలియన్ అమెరికా జీడిపి అయితే $37 ట్రిలియన్ అప్పులు ఉన్నాయి. ఇప్పుడు యుద్ధానికి ఇప్పటి వరకైనటువంటి లెక్క ప్రకారం దరిదాపు $31 బిలియన్ ఖర్చు అయింది అంటున్నారు. అంటే అది పెద్ద భారం. తర్వాత ఇదిగాక టారిఫ్లు వసూలు చేసినందుకు తిరిగి ఇవ్వాలి మొత్తం కలిపని $175 బిలియన్ ఇవ్వాలని చెప్పేసి కండిషన్. అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పిచ్చున్నది. కాబట్టి ఇవన్నీ కూడా తలకు మించిన భారంగా ట్రంప్కు వ్యక్తిగతంగా ఒత్తిడికి లోనయ్యేటువంటి స్థితి వచ్చేసింది. ఇవాళ దరిదాపు అడ్వైజర్స్ కూడా ఎక్కువ మంది అడ్వైజర్స్ మనం ఇరాన్లో టార్గెట్స్ ముగిసింది అనుకున్నప్పుడు వదిలేయటం మంచిది, మనం క్రైసిస్లో పోతామని చెప్పేసి అడ్వైజ్ చేస్తున్నట్టుగా వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. కాబట్టి వీటన్నిటిని చూస్తే ట్రంప్ నుంచి ఆ మాట వచ్చింది. అందుకే తర్వాత అవతల పుతిన్ చైనా కూడా, రష్యా చైనా కూడా మీరు మీకున్న టార్గెట్స్ పూర్తి అయిన తర్వాత మళ్ళెందుకు యుద్ధం కొనసాగిస్తున్నారని చెప్పేసి మొత్తం మీద ప్రెజర్ తేగలుగుతున్నారు. ఆ యుద్ధం ముగియగానే ఖచ్చితంగా ఇరాన్లోకి వెంటనే చైనా రష్యా ఎంటర్ అవుతాయి దాని రీకన్స్ట్రక్షన్కు. కాబట్టి ఇవాళ కండిషన్స్ కూడా పెట్టగలుగుతుంది. షజియాన్ కండిషన్స్ పెట్టగలిగాడు. ఈ 3 కండిషన్స్ ఒప్పుకుంటేనే మేము యుద్ధాన్ని ముగిస్తామని. అంటే వాళ్ళ ఇరాన్ యొక్క ఐఆర్జీ యొక్క నిర్ణయం ఏమిటంటే ఇక పోయేది ఏమి లేదు, అంతా డ్యామేజ్ చేసారు, తర్వాత ఇక కాలుబలం ద్వారా ఆక్రమించాలి, అంత తేలిక కాదు. ఆఫ్ఘనిస్తాన్లో టెక్నాలజీ లేనటువంటి తాలిబాన్నే వాళ్ళు ఆక్రమించలేకపోయారు, ఆఫ్ఘనిస్తాన్ వదిలేసుకొని పోయారు. కాబట్టి ఇరాన్ లాంటి కొద్దిగా టెక్నాలజీల సొసైటీ ఉంటే దాంట్లో అమెరికన్ సైనికులు పోయి భౌతికంగా ఆక్రమించడం అంటే కాస్త ధైర్యం చేయాల్సినటువంటి పరిస్థితే వస్తుంది. అందుకని ఇంత రిస్క్ వద్దనుకునే ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో అమెరికన్ స్టేట్మెంట్ వచ్చింది. అప్పుడు $1.7 ట్రిలియన్ మాకు ఖర్చు అయింది ఈ 20 ఏళ్లలో, మాకు అంత అవసరం లేదు ఆఫ్ఘనిస్తాన్ తోటని వదిలేస్తే తాలిబాన్లకు ఒప్పజెప్పిపోయారు. కాబట్టి ఇప్పుడు కూడా ఇరాన్లో పోయి భౌతికంగా ఫైట్ చేసి ఆక్రమిస్తాలి అన్నంత గతంలో ట్రంప్ అని ఉన్నాడు, మాకేం అట్లా ఆక్రమించాలి లేదని, మాకు ప్రభుత్వం మారాలి, అనుస్థావరాలు ధ్వంసం చేయాలి, కొమేని చంపేయాలి అన్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో నైతికంగా కూడా ట్రంప్కి ఇంకా చెప్పడానికి ఏం లేదు, మేము యుద్ధం కొనసాగిస్తామని. అది ప్రజల్ని చంపేయడానికి పనికి వస్తే తప్ప ఇంకేం లేదు. కాబట్టి అన్ని రకాల ఒత్తిడికి లోనవుతున్నాడు. అది మరి ఏ విధమైనటువంటి కన్క్లూజన్ వస్తుందో చూడాలి మనం. ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ప్రతిపాదించిన ఈ 3 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎంతవరకు ట్రంప్ అంగీకారం తెలిపేటువంటి అవకాశం ఉందంటారు? అంటే వాటిలో ఒకటి కీలకంగా ఏంటంటే అంతర్జాతీయ గ్యారంటీ అనేది, హక్కుల్ని కాపాడాలి అనేది, వీటికి తలొగ్గే ఛాన్స్ ఉందంటారా? అసలు కొత్త ఏం కాబోయి ఆచరణ యుద్ధం ప్రారంభం కాకముందో ఇరాన్ ఏమో అనుభవించిందో వాటినే కోరుకుంటున్నారు. ఒక సావరిన్ కంట్రీగా మా దేశంలో జోక్యం చేసుకోవద్దు, తర్వాత మా దేశం మీద దాడి చేయొద్దు, ఇతర దేశాల గ్యారంటీ ఇవ్వాలి, ఇంటర్నేషనల్ గ్యారంటీ ఇవ్వాలి అటువంటిది. అది ఏ దేశమైనా అడుగుద్ది సావరిన్ కంట్రీ. తర్వాత అణు కార్యక్రమాలు అన్ని దేశాలు అట్లా చేసుకుంటే మేము కూడా అట్లా చేసుకుంటాం అనేది రెండవది. ఇప్పుడు ప్రపంచంలో 12 దేశాలు ఉన్నాయి ఏది ఆటమిక్ పవర్ ఉన్నటువంటి దేశాలు, అందులో ఇరాన్ ఒకటి. మేము శాంతియుత ప్రయోజనాలకు చేసుకుంటాం అంటున్నారు, దాన్ని ఎలో చేయాలి, అది రెండోది. మూడోది ఇవాళ నష్టపరిహారం ఇవ్వాలంటున్నారు. నష్టపరిహారం ఇస్తారా లేదా అనేటువంటిది అది అంతర్జాతీయ ఒత్తిడి మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఏదేమైనా ఇవి సాధారణమైనటువంటి స్పెషల్ ఏం కాదు. ఇరాన్కి యుద్ధానికి ప్రారంభం ముందు ఏమైతే ఇరాన్ అనుభవించిందో అవే ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు. అంటే ఇరాన్ అణు హక్కులను గుర్తించడం అని అంటే పశ్చిమ దేశాలు తమ పాత పంతాన్ని వదులుకున్నట్టే కదా సార్? అంతే కదా. ఇప్పుడు ఇరాన్ కూడా చెప్పిందిగా, రష్యా చెప్పింది, చైనా చెప్పింది, వాళ్ళ అనుభవం తయారు చేస్తున్నట్టు మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదని, మిత్ర దేశాలు 2. తర్వాత వాళ్ళు కూడా మా దగ్గర అణుబాంబులు తయారు చేయట్లేదని ఇరాన్ ప్రకటించింది. ఇప్పుడు యుద్ధం అయిపోయిన తర్వాత కూడా అక్కడ అణుబాంబులు దొరకలేదు, రేడియేషన్ లేదు. వాళ్ళు న్యూక్లియర్ సెంటర్స్ మీద 3 ధ్వంసం చేస్తే అక్కడ కనీసం రేడియేషన్ కూడా లేదు. అంటే ఇరాక్లో ఏ తప్పు చేసిందో అమెరికా ఇవాళ ఇరాన్లో కూడా అది తప్పు చేసింది. అప్పుడు బయోలాజికల్ వెపన్స్ ఉన్నాయని దాడి చేసింది, ఆ తర్వాత లేవు అని చెప్పింది. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేసింది, ఇప్పుడు ఏం ప్రపంచానికి ఏం చూపెట్టట్లే ఎగ్జాంపుల్ ఇగో దొరికింది అని. కాబట్టి అన్ని విధాలు కూడా ఇవాళ అమెరికా మోరల్గా ఇవాళ డిఫెన్స్ చేసుకునే పరిస్థితులు లేదు. డిఫెన్స్ సైనిక పరంగా ఇప్పుడు అంతకన్నా ఇంకా లక్ష్యాలు ఏమి లేవు. దానికి వేసిన బాంబు మీద మరొక బాంబు వేయడానికి పనికి వస్తుంది కానీ ఇంకోటి లేదు.
ఈ సెనేటర్ క్రిస్టోఫర్ కూడా చాలా అంటే తీవ్రంగా విమర్శించారు సార్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ అనేది ప్రాపర్గా లేదు, అందువల్లనే ఈ యుద్ధం అనేది ఒక అనిశ్చితిలోకి నెట్టబడింది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అంటే ఈ దాడులు చేసే ముందు ఇంటెలిజెన్స్ ఈ ఇంధన సంక్షోభం వస్తుంది అనేటువంటి అంచనా వేయడంలో లిటరల్గా ఫెయిల్ అయింది అని చెప్పేసి చెప్తున్నారు. అది కరెక్టే కదా, క్రిస్టఫర్ చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఇవాళ ఇది వరల్డ్ క్రైసిస్గా మార్చేయగలిగింది ఇరాన్. వాళ్ళే అమెరికా ట్రంప్ ఏమనుకున్నాడు, అంత దానక బోనివ్వము యుద్ధాన్ని, స్మార్ట్ చేసేస్తాం, 3-4 డేస్లో స్మార్ట్ చేస్తాం అనుకున్నారు. కానీ 12 డేస్ అయింది. తర్వాత ఆ అమెరికా స్థావరాల పేటి మీద గల్ఫ్ దేశాలన్నీ కూడా వాళ్ళ పెట్రోల్ని ఉత్పత్తి చేయడం ఆపేసినాయి. కాబట్టి సహజం కొన్ని ధ్వంసమైనవి, కొన్ని ఆపేసినాయి. దాంతో జలసంధి కూడా మూసేటంతటి వాళ్ళ అనుకున్న దానికన్నా అగ్రెసివ్గా ఇవాళ వరల్డ్ క్రైసిస్ వచ్చింది గ్యాస్ అండ్ పెట్రోల్లో. కాబట్టి క్రిస్టఫర్ అన్నది ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే కదా. కాబట్టి ఇంత ఎఫెక్టివ్గా ఇరాన్ వర్క్ చేస్తుందని ట్రంప్ అంచనా వేయలేదు. కరెక్ట్. జామ్ చేసేస్తాం, ఇరాక్ను జామ్ చేసేసారు, 3 డేస్లో జామ్ చేసేసారు. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి టెలికమ్యూనికేషన్స్ కానీ లేకపోతే ఇంకా ఇతర అనేకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే మొత్తాన్ని జామ్ చేసేసారు. అట్లా ఇరాక్ చేస్తామని అనుకున్నారు, కానీ కాలేదు. ఇంకా ఇరాన్ ఇంకో స్టేట్మెంట్ కూడా వచ్చింది, మేము మరో 8 ఏళ్ళు పోరాటానికి సిద్ధంగా ఉన్నామని. అంటే ఆపమని చెప్పడానికి నువ్వెవరు, ఇప్పుడు నీ చేతిలో లేదు ఆపడం, మేము చెప్తే గానీ అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. ఇప్పుడు చూస్తుంటే కూడా పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు మీరు 13 రోజులుగా ఈ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇది ఇలాగే కనుక ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే రష్యా కానీ చైనా కానీ ఇంకా ఇరాన్కు మద్దతుగా నిలిచేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పటికన్నా ఇంకా అగ్రెసివ్గా వాళ్ళు వచ్చి యుద్ధం చేస్తారనేటువంటిది తర్వాత వాళ్ళ నిర్ణయం, కానీ ఇంతకన్నా ఇంకెక్కువ సపోర్టింగ్గా మాట్లాడే అక్క ఉంది. యుద్ధం ప్రారంభమైన నాడు ఇలా దాడి చేయడం తప్పు అన్నారు, ఇప్పుడు ఉపసంహరించుకోవాల్సిందే అంటున్నారు. మీరు యుద్ధాన్ని ఉపసంహరించుకోవాల్సిందే అంటున్నారు. ఇది దేశాల సంఖ్య పెరుగుద్ది రోజు రోజుకు, ఆలస్యం అయితే 1, 2, 3, 4 అని పెరుగుతుంది. ఎందుకంటే సమర్థించేటువంటి నాయకులు ఉన్న దేశాల్లో క్రైసిస్ వస్తుంటే మీరు ఎందుకు ఖండించరు, మీరు ఆపే ప్రయత్నం ఎందుకు చేయరు? ఇవాళ ఇండియా నుంచి కూడా ఎవరో ఒక ఎక్స్పర్ట్ అన్నాడు, మోడీ ఎందుకు జోక్యం చేసుకోకూడదు, గతంలో మన దేశానికి ఆ పాత్ర ఉంది, యుద్ధం విరమింపజేయటంలో మోడీ జోక్యం చేసుకోవాలి, ఇట్లా ఇన్యాక్టివ్ ఉండొద్దని చెప్పేసి ఒక ఆయన వాళ్ళు డిమాండ్ చేశాడు. అట్లా ప్రపంచవ్యాప్తంగా వచ్చే అవకాశం ఉంది ఆయా దేశ అధినేతల మీద, ప్రెజర్ బిల్డప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి రోజు ఆలస్యం అవుతున్నా కొద్దీ ఇది నెగిటివ్గా తయారైతే తప్ప పాజిటివ్గా తయారు కాదు అమెరికాకు. ఇప్పుడు మన దగ్గర గ్యాస్, తర్వాత రానున్న రోజుల్లో ఆయిల్, ఇవి కనుక ఇట్లాగే కొనసాగితే ఖచ్చితంగా మన ప్రజల దగ్గర నుంచి కూడా ఇలాంటి డిమాండ్లే ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు గతంలో అసలు ఇప్పుడు ప్రదర్శనలు కూడా చేస్తున్నారు అక్కడక్కడ, అది మాసివ్గా జరిగే అవకాశం ఉంది. అంటే ఈ సంక్షోభం మన దేశ ఎనర్జీ సెక్యూరిటీ కానీ అలాగే మన రూపాయి విలువ పైన కానీ ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉంటుంది సార్? దరిదాపు 10% ఖచ్చితంగా ఉంటుంది. అంటే దరిదాపు మనం నెలకు $70 బిలియన్ మన దిగుమతి బిల్లు, పెట్రోల్ దిగుమతి బిల్లు, అంటే $840 బిలియన్ మన దిగుమతి బిల్లు. దాంట్లో 10% జంప్ అయినా $84 బిలియన్ ఏడాదికి భారం పడే అవకాశం ఉంది. అట్లాగే గ్యాస్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది, పెరుగుతున్నాయి అంటనే ఉన్నారు. కాబట్టి ఏ మేరకు ఎంత శాతం పెరిగితే అంత శాతం మనకి ఇంపోర్ట్ బిల్లు పెరుగుద్ది, దాంతో కరెంట్ అకౌంట్ లోటు ఏర్పడుద్ది. ఎప్పుడైనా లోటు ఏర్పడితే ఎదురు దేశం యొక్క కరెన్సీ అప్రిషియేషన్ అవుద్ది, మన కరెన్సీ డిప్రిషియేషన్ అవుద్ది. అంటే డాలర్ రేటు పెరుగుద్ది. 90 రూపాయలు ఇచ్చే వాళ్ళం ఇప్పుడు 92 రూపాయలు ఇస్తున్నాం యుద్ధం ప్రారంభమైన తర్వాత. దాంతో మన సరుకుల విలువ తగ్గిపోద్ది, వాళ్ళ డాలర్ల విలువ పెరుగుద్ది, మన రూపాయి విలువ తగ్గుద్ది, అమెరికన్ సరుకుల యొక్క విలువ పెరుగుద్ది. కాబట్టి ఈ విధమైనటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకని ఖచ్చితంగా కరెంట్ అకౌంట్ లోటు ఉంటే మనం ఇతర దేశాలు పంపే తర్వాత మరొక ప్రెజర్ కూడా ఉంది. అది ఒకటే కాదు, ఇతర దేశాల వాళ్ళు మన దేశానికి డబ్బులు పంపుతారు. ఇప్పుడు మన దగ్గర దరిదాపు $720 బిలియన్ ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయి. ఉంటే దాంట్లో దరిదాపు $130 బిలియన్ ఇతర దేశాల ఉద్యోగం పని చేసుకునే వాళ్ళు మిగిలింది పంపుతున్నారు, మన రిజర్వ్ బ్యాంకులో జమ చేస్తున్నారు. దాంట్లో అమెరికా తర్వాత గల్ఫే ఉంది 2వ స్థానంలో. $51 బిలియన్ సంవత్సరానికి గల్ఫ్లో పనిచేసే 90 లక్షల మంది
మన బ్యాంకులో దాచుకుంటున్నారు. అంటే మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది మనకు. ఇప్పుడు ఆ $51 బిలియన్ కూడా కొరత ఏర్పడే అవకాశం ఉంది. యుద్ధం ఎట్లాగే కొనసాగితే అట్లా కూడా మనకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు నిజానికి ఇక్కడ గెలుస్తుంది ఎవరు సార్? అంటే ఆంక్షలతో ఇరాన్ను లొంగ తీసుకున్నటువంటి అమెరికానా, లేదు అని అంటే చమురు సరఫరాను అడ్డుకొని ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ఇరానా? ఎవరైంది అనుకోవాలి? ఇప్పుడు అమెరికా గనక ఇరాన్ ప్రభుత్వాన్ని మార్చలేక వెనకకు తగ్గితే అమెరికా ఓడిపోయినట్టు, ఇరాన్ గెలిచినట్టు. ఏది ఇప్పుడు ఉన్నటువంటి కొమేని ఆథరైజ్డ్ గవర్నమెంట్ అట్లాగే కొనసాగితే అమెరికా ఓడిపోయినట్టు. అట్లా కాదు, మార్చగలిగి తన ప్రభుత్వం, తన మాట అయినటువంటి ప్రభుత్వం, ఇప్పుడు మధురు ఎత్తుకెళ్ళి తన మాట అయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా, పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ని గొలగొట్టి తన మాట అయినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా, అట్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే అమెరికా విజయం అని చెప్పవచ్చు. అది లేనప్పుడు ఓడిపోయినట్టే లెక్క. ఎన్ని ధ్వంసం చేసినా ఓడిపోయినట్టే లెక్క. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.